హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. సో ఈ రోజు వీడియోలో ఎప్పటి నుంచో అనుకుంటున్న యూనివర్సిటీ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. మన బద్ధకం పీక్స్ లెవెల్ అనమాట. సంవత్సరం అవుతుంది, 2 సెమిస్టర్లు అయిపోయి ఇంతవరకు యూనివర్సిటీ టూర్ చేయలేదు. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాను ఇంట్లో. సో ఇంటి నుంచి యూనివర్సిటీ వచ్చేసి యూనియన్ బిల్డింగ్ ఒక 5-6 మినిట్స్ ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చే వాళ్ళల్లో మనం మోస్ట్లీ వినే నేమ్స్ మహా అయితే 2, ఇన్ కేస్ మీరు బిజినెస్ స్టూడెంట్ అయితే 3 అనమాట. యూనివర్సిటీ యూనియన్ బిల్డింగ్ ఒకటి, డిస్కవరీ పార్క్ ఒకటి, అండ్ బిజినెస్ బిల్డింగ్ ఒకటి. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే డిస్కవరీ పార్క్ అనేది అసలు ఈ లోకానికి ఆ లోకానికి సంబంధం ఉండదు. అది 10 మైల్స్ ఇక్కడ నుంచి, ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది కార్ అయితే. బస్ అయితే మోర్ దాన్ 30 మినిట్స్ పడుతుంది అనమాట. సో ఇవన్నీ క్లియర్గా కాలేజ్కి వెళ్ళి క్యాంపస్లో కూర్చొని మాట్లాడుకుందాం. అండ్ మీరు కానీ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, కొట్టారంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో పెట్టగానే. అండ్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇక్కడ నా ఇన్స్టా ఇస్తాను స్క్రీన్ మీద, అండ్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ ఫాలో అయిపోండి. లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ద యూనివర్సిటీ. బాయ్. మనం పార్కింగ్ కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ఇదిగో ఇట్లా బోర్డ్స్ ఉంటాయి అనమాట. అండ్ ఆల్సో మీకు ఇక్కడ ఈగల్ లాట్ అని చెప్పేసి ఈగల్ లాట్స్ ఉంటాయి స్టూడెంట్స్ పెట్టుకోవడానికి. ఇట్లా పాసెస్ ఉంటాయి, పార్కింగ్ పర్మిట్స్. సో ఆ పర్మిట్స్ ఉంటేనే పెట్టాలి, లేదంటే మళ్ళీ లాట్లో పర్మిట్ లేకుండా ఎక్కడున్నా కానీ మీకు టికెట్ వేస్తారు. ఇది వచ్చేసి వూటెన్ హాల్ అనమాట. సో ఇక్కడ నాకు సెకండ్ సెమిస్టర్లో ఒక క్లాస్ జరిగింది, లోపలికి వెళ్ళి చూపిస్తాను. సో ఇది వచ్చేసి వూటెన్ హాల్ అనమాట. ఈ వెనక వెళ్తే యూనియన్ బిల్డింగ్ ఉంటుంది, అటువైపే మీరు DCTA బస్సులో వస్తే బస్ స్టాప్స్ అవన్నీ అటు సైడే ఉంటాయి. ఒకసారి మీకు వూటెన్ హాల్ కూడా చూపించి యూనియన్ బిల్డింగ్కి వెళ్ళిపోదాం. చాలా సైలెంట్గా ఉంది కదా, ఎవ్వరు లేరు, జనాలు కూడా సమ్మర్ కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి కంప్యూటర్ ల్యాబ్ ఉంటుందంట, లెక్చర్ హాల్స్ ఉంటాయి, పొలిటికల్ సైన్స్ మెయిన్ ఆఫీస్, ఎకానమీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట లెక్చర్ హాల్స్. ఒకసారి మీకు పైన ఫ్లోర్లో క్లాస్ రూమ్ కూడా చూపిస్తాను, మరి ఓపెన్ ఉందో లేదో తెలియదు. లాస్ట్ టైం మాకైతే ఇక్కడే క్లాస్ ఒకటి జరిగింది అనమాట. వూటెన్ హాల్ 222 ఇది క్లాస్ రూమ్. అది మెషిన్ లెర్నింగ్ క్లాస్ ఇక్కడే జరిగింది మాది. సో ఇలా ఉంటాయి వూటెన్ హాల్లో క్లాస్ రూమ్స్. కొంచెం పాతగా ఉన్నాయి కదా, డిస్కవరీ పార్క్లో కొత్తగానే ఉంటాయిలే, బట్ దిస్ ఈజ్ లైక్ ఓల్డ్ ఉంది. కానీ మాకు ఇక్కడ మెషిన్ లెర్నింగ్ క్లాస్ జరిగింది. అసలు ఎవ్వరు లేరు కాలేజ్లో, చాలా సైలెంట్గా ఉంది. సో ఇంక ఇటు నుంచి కిందకి వెళ్ళి బ్యాక్ సైడ్ వెళ్ళామంటే లెఫ్ట్ సైడ్ బిజినెస్ బిల్డింగ్ ఉంటుంది, రైట్ సైడ్ యూనియన్ బిల్డింగ్ ఉంటుంది. అవి 2 కూడా చూపిస్తా. 12 అయింది టైము, నాకు 1కి మీటింగ్ ఉంది. సో 1 లోపు ఎంత వీలైతే అంత చూపించి తర్వాత కూడా అయిపోయాక ఇబ్బంది ఏం లేదు, రెక్ సెంటర్ అన్నీ చూపిస్తాను. అండ్ ఈవినింగ్ ఒకసారి డిస్కవరీ పార్క్ వైపు వెళ్ళి అది కూడా చూపిస్తాను. స్టేట్మెంట్ ఇట్లా బస్ స్టాప్స్లో మీరు ఎక్కడ బస్సు ఎక్కొచ్చినా ఇగో ఇక్కడ బస్సెస్ ఆగుతాయి అనమాట. 3-4 వేరియస్ ప్లేసెస్ నుంచి వస్తాయి కదా. అండ్ డిస్కవరీ పార్క్ వెళ్ళే బస్సు వచ్చేసి ఇక్కడ ఆగుతుంది. అండ్ ఇది వచ్చేసి యూనియన్ బిల్డింగ్. డోర్ లోపల డోర్. సో ఇదనమాట మొత్తం యూనియన్ బిల్డింగ్ వచ్చేసి. లోపల ఇట్లా ఉంటుంది. ఇంకా మొత్తం ఆన్ క్యాంపస్ ఫుడ్ జాబ్స్ ఇవన్నీ వచ్చిన వాళ్ళు డైనింగ్ జాబ్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. అండ్ ఈగల్ ల్యాండింగ్ అని ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇదేదో సమ్ యూనివర్సిటీ ఈవెంట్ ఆర్ట్ గ్యాలరీ అంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నా సంవత్సరంలో ఏ ఆర్ట్ ప్లేస్ గోడ మీద పెట్టున్నాయి. సో ఇంక యూనియన్ బిల్డింగ్లో కిందే చిక్-ఫిల్-ఏ, బర్గర్ కింగ్, స్టార్ బక్స్ ఇట్లాంటివన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. సో అందరు ఇక్కడికి వచ్చి కూర్చొని తింటూ ఉంటారు. అండ్ ఇటు సైడ్ మీరు కొత్తగా వచ్చినప్పుడు ID కార్డ్స్ ఎక్కడ తీసుకోవాలి అండ్ ఫీజుల గురించి ఎక్కడ కనుక్కోవాలి అవన్నీ ఇప్పుడు చూపిస్తాను ఇటు తీసుకెళ్ళి. సో ఇంక ఇట్లా లెఫ్ట్ సైడ్ వస్తూ ఉంటే ఇట్లా ఈగల్ స్టూడెంట్ సర్వీసెస్ సెంటర్ అని ఉంటుంది. సో ఇందులోకి వెళ్తే మనం ఫస్ట్ టైం వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఎవరైనా అది అక్కడ లోపల ఉంది చూసారు ID కార్డ్స్ అని చెప్పేసి, మై UNT పోర్టల్లో మీ ఫోటో అయితే అప్లోడ్ చేసేయాలి ఫస్ట్ ID కార్డ్ హోల్డ్లో. అప్పుడు ఇక్కడికి వచ్చి మీరు మీ ID నెంబర్ చెప్తే వాళ్ళు మీకు ఇక్కడ ID కార్డ్ ప్రింట్ చేసిస్తారు. సో మీకు వచ్చేసి యూనియన్లో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఇక్కడ ఆఫీస్ ఆఫ్ రిజిస్టర్, ID కార్డ్స్, క్యాషరింగ్, అండ్ సెకండ్ ఫ్లోర్ అడ్మిషన్స్ గురించి, ఫైనాన్షియల్ సర్వీసెస్. అంటే మీకు ఇప్పుడు ఒకవేళ లోన్ మీకు వీళ్ళకి రిసీవ్ అయిందా లేదా, మీ లోన్ పేమెంట్ అయిందా, స్టూడెంట్ ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చాక
ఈ పేమెంట్స్ అనేది ప్లాన్గా సెట్ చేసుకోవచ్చు అనమాట. అంతా ఒకేసారి కట్టలేనప్పుడు కొంచెం కొంచెం పేమెంట్ ప్లాన్ సెట్ చేసుకొని విడివిడిగా కట్టుకోవచ్చు. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటి, ఎలా పే చేయాలని చెప్పేసి వీళ్ళు చెప్తారు. అదంతా ఇక్కడే జరుగుతుంది అనమాట. ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ ఉంది కదా యూనియన్లో, ఫస్ట్ ఫ్లోర్ కింద. ఇది కింద నుంచి చూసారు కదా, పైనుంచి చూపిస్తాను ఎట్లా ఉంటుందో. ఇంకా మోస్ట్లీ యూనియన్లో ఇంకా మొత్తం ఈ అడ్మిషన్స్, ఈ సంగతి, ఈ ప్రాసెస్, ఈ ఆఫీసెస్ అన్నీ ఉంటాయి అన్నమాట మోస్ట్లీ. అండ్ ఇంకా ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూసుకుందాం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ డెస్క్ ఉంటుంది. మీకు ఏమైనా కావాలంటే ఇన్ఫర్మేషన్ డెస్క్లో అడగచ్చు. సో మీరు ఏది ఎత్తుక్కోవాలన్నా ఒక 1 hour to 2 hours ముందు వస్తే ఇది ఇక్కడ ప్రతి చోట ఇట్లా 3rd floorలో ప్లాన్ ఏంటి, ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఫుడ్ కోర్టు, సో ఎక్కడెక్కడ ఏ రూమ్ నెంబర్స్ ఉన్నాయి మొత్తం మ్యాప్ ఉంటుంది. నీట్గా కూర్చొని ఎత్తుక్కోవచ్చు. అండ్ ఆల్సో ఇట్లా ఒక డిస్ప్లేస్ ప్లేస్ చేసి ఉంటాయి అన్నమాట. ఏమన్నా ఈవెంట్స్ జరుగుతుంటే ఆ ఈవెంట్స్ ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయి, ఏ రోజుల్లో జరుగుతున్నాయి, రిజిస్ట్రేషన్ అట్లా అని చెప్పేసి మొత్తం ఇట్లా స్క్రీన్స్ మీద డిస్ప్లే చేసి ఉంటుంది. మోస్ట్లీ యూనియన్తో మనకు అవసరం ఉండదు. నేనైతే ఇప్పటికీ కాలేజ్ జాయిన్ అయ్యాక 4th or 5th టైం, లేదా మహా అయితే 7th or 8th టైం వస్తున్నాను ఇక్కడికి. అంతకంటే ఎక్కువైతే రాలేదు నేను ఎప్పుడు. ఇంకా నథింగ్ బట్ ఎక్కడ చూసినా ఎస్థెటిక్స్ అనమాట. మంచిగా ఇదిగో ఇట్లా కూర్చోడానికి సిట్అవుట్ ఏరియాలు, కొంచెం గోడలు, కొంచెం వెరైటీలుగా ఫోటోలు దిగడానికి. ఇందాక మీకు ఒకటి కింద నుంచి చూపించా కదా లెటర్స్, సో ఇట్లా పైనుంచి ఇట్లా ఉంటుంది అనమాట. లెటర్స్ అన్నీ ఇట్లా హ్యాంగ్ చేసి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ అని చెప్పేసి ఇదిగో ఇట్లా వెరైటీస్గా ఇలా ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్తున్నాయి అనుకున్నారు మనం కట్టే 30 లక్షలు? ఇదిగో ఇట్లాంటివే ప్లాన్ చేస్తారు. ఇంకోటి పెడదాం అని. 70% ఆఫ్ ద ఎన్రోల్మెంట్ యూఎన్టీలో నాకు తెలిసినంత వరకు మన తెలుగు వాళ్ళు ఇంటర్నేషనల్ స్టూడెంట్సే ఉంటారు. 50% అనుకున్నా, 50 కూడా కాదు, 70% మన వాళ్ళే ఉంటారు. ఇంక ఈ ఫౌంటైన్ ఇదంతా ఇంక అక్కడ మనం ఎగ్జిట్ అయ్యామన్నమాట యూనియన్లో. బయటికి రాగానే ఇంక ఈ ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్ ఇవన్నీ ఉంటాయి. ఇదిగో ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఇది విల్లీస్ లైబ్రరీ అనమాట. ఈ బ్యాక్ సైడ్ ఉన్నది విల్లీస్ లైబ్రరీ. అదిగో అక్కడ గ్లాసులు అద్దాలు కనపడుతుంది కదా, కొంచెం ఫ్యాన్సీగా. బిజినెస్ వాళ్ళు ఎక్కువ డబ్బులు కడతారు కదా, అందుకని వాళ్ళ బిల్డింగ్ అని కొంచెం ఫ్యాన్సీగా తయారు చేశారు. అది కూడా చూపిస్తాను. సో దిస్ ఈజ్ విల్లీస్ లైబ్రరీ. దీంట్లో కూడా దాదాపు మన తెలుగు వాళ్ళే పార్ట్ టైమ్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఎక్కడైనా మన వాళ్ళేలేండి. ఎంత ఎనర్జీ ఇచ్చావురా. అంటే మన బాలీవుడ్ మీద గ్రిప్ తక్కువ కదా, అందువల్ల తెలియదు. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా కిక్కురా కిక్కు. పద. క్షమించు దేవుడా, వాళ్ళకు పాపం చేస్తున్నాను. లైబ్రరీలోకి వెళ్తున్నాను. లోపల చాలా సైలెంట్గా ఉంది, అందుకే వ్లాగ్ కూడా ఏం చేయలేదు. అసలు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఇంకెటువంటి పనున్న స్టూడెంట్స్ని ఎవ్వరు కదిలించరు. హాయిగా ఎవరి ల్యాప్టాప్ వాళ్ళు తీసుకొని వచ్చి ఇట్లా ఎవరి క్యాబిన్స్లో వాళ్ళు కూర్చోవచ్చు. మనం ఇంకెక్కువసేపు ఉండకూడదు లైబ్రరీలో, చాలా సైలెంట్గా ఉంది, అందుకే బయటకు వచ్చేసాను. సో ఈ బ్యాక్ సైడ్ది లైబ్రరీ అండ్ ఇటువైపు ఉండేది బిజినెస్ స్కూల్ అనమాట. సో ఇదనమాట జీ బ్రెంట్ రైన్ కాలేజ్ ఆఫ్ బిజినెస్. సో ఎంఐఎస్ వాళ్ళకి, బిజినెస్ వాళ్ళకి ఇదే అనమాట బిల్డింగ్. మంచిగా అద్దాల మేడ చాలా పెద్దగా ఉంది కదా. అంటే నార్మల్ మిగిలిన వాళ్ళ మీద ఒక 10 లక్షలు ఎక్కువ ఫీజు కడతారు కదా, అందుకని కొత్త బిల్డింగ్ పెట్టారు వీళ్ళకి. సో ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి యూనియన్. ఇందాక మనం నార్త్ ఎగ్జిట్ ఎంటర్ అయ్యాం కదా, ఇది వచ్చేసి సౌత్ లాన్ యూనియన్కి. అండ్ ఇక్కడ మొన్న ఫైర్ వర్క్స్ అవి జరిగినాయి అనమాట, అంతా ఇక్కడ ఈ సౌత్ లాన్లో జరిగినాయి. అండ్ ఇది వచ్చేసి బిజినెస్ స్కూల్. సో బేసిక్గా ఈ బిజినెస్ బిల్డింగ్లో కూడా మనకి క్లాస్ రూమ్స్ ఉంటాయి, కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి, అడ్వైజింగ్వి. సో బిజినెస్ వాళ్ళకి సంబంధించినవన్నీ. సో ఇక్కడ అన్నిట్లో కామన్ అండి. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి డీపీలో జరుగుతుంది, మిగిలినవన్నీ కొంచెం యూనియన్, యూటెన్ హాల్లో ఉంటాయి. బిజినెస్ వాళ్ళకి, ఎంఐఎస్ వాళ్ళకి ఇక్కడ ఉంటాయి. సో అదే కామన్ అడ్వైజింగ్, అదే కామన్ ల్యాబ్స్, లైబ్రరీ, ఇవన్నీ అందరికి ఒకటే. సో అట్లా ఉంటుంది అన్నమాట కాలేజ్ మొత్తం. సంథింగ్ ఏదో జరుగుతున్నట్టుంది. స్టూడెంట్స్ అందరు చాలామంది వచ్చారు. సో వీళ్ళు ఏంటంటే హై స్కూల్ వాళ్ళకి టూర్స్ ఇస్తారనమాట. అంటే క్యాంపెయిన్ టైపు, అంటే యూఎన్టీ మొత్తం తిప్పి చూపించి మా కాలేజ్ ఇట్లా ఉంటుంది ఇక్కడ జాయిన్ అవ్వడానికి. సో అందరు వస్తున్నారు చూసారా స్టూడెంట్స్. సో వీళ్ళందరికీ ఇప్పుడు ఒక ఓరియంటేషన్లా జరుగుతుంది. ఇక్కడ ఇట్లా ఉంటుంది, ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇక్కడ ఇట్లా జరుగుతుంది, ఇవన్నీ చెప్తారనమాట వాళ్ళని కూర్చోబెట్టి రూమ్లో. ఇప్పుడు లోపల కూడా చాలా హైఫైగా ఉంది కదా. వచ్చిన ఫస్ట్ డే రోజు వచ్చాను, మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇదే. ఇక్కడ చూసారా ట్రేడింగ్ రూమ్ అంట. బిజినెస్ బిల్డింగ్ వాళ్ళకి బలిసిన వాళ్ళు వస్తారని చెప్పి ట్రేడింగ్ రూమ్ పెట్టారు. పైన మొత్తం స్టాక్స్ వేసి ఉన్నాయి, ఇక్కడ సిస్టమ్స్ ఉన్నాయి అనమాట. సో ఇది బిజినెస్ బిల్డింగ్ మొత్తం. అయితే ఇంకా పైన మొత్తం క్లాస్ రూమ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మొత్తం నార్మల్ కింద సిట్టింగ్ ఏరియా స్టూడెంట్స్ కూర్చోవడానికి. ప్రతి బిల్డింగ్లో కామన్ అన్నీ ఇదే ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఇంక నెక్స్ట్ ఇప్పుడు మీటింగ్ టైం అవుతుంది, పరిగెత్తాలి. ఆ మీటింగ్ అయిపోయాక రెక్ సెంటర్కి వెళ్ళి రెక్ సెంటర్ చూపిస్తాను. అండ్ ఈవినింగ్ డిస్కవరీ పార్క్కి వెళ్దాం.
అక్కడ డిస్కవరీ పార్క్ కూడా చూపించేస్తాను. లెట్స్ గో. సో ఇదంతా సేజ్ హాల్ అనమాట. ఇక్కడ వచ్చేసి కెరియర్ సెంటర్ ఎంప్లాయర్ అడ్వైజరీ బోర్డు ఉంటుంది. అంటే మీకు హ్యాండ్ షేక్లో ఆన్ క్యాంపస్ జాబ్స్ కానీ ఇవన్నీ ఇక్కడ కెరియర్ సెంటర్లో మీరు వచ్చి ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే అడగచ్చు అనమాట. ఒకవేళ మీకు ఇన్ కేస్ ఆన్ క్యాంపస్ జాబ్ ఏమైనా వచ్చినా దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళు ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ పరిగెత్తాను. 1కి మీటింగ్ ఉంది, 2 minutes పక్కనే నా క్లాస్ రూము, ఐ మీన్ లైక్ ఆఫీస్ రూము. అది అయిపోగానే మళ్ళీ వచ్చేస్తా. బాయ్. 1 hour later. సో ఇంకా అదనమాట, ఇప్పుడే మీటింగ్ అయిపోయింది, కాఫీ తీసుకొని వచ్చాను. ఇంకా మెయిన్ బిల్డింగ్లు అన్నీ మీరు చూసేసినట్టే. యూనియన్ అయిపోయింది, బిజినెస్ బిల్డింగ్ అయిపోయింది, ఇవన్నీ చూశారు, లైబ్రరీ చూశారు. ఇంకా నెక్స్ట్ మిగిలి ఉన్నది ఆ రెక్ సెంటర్ ఒకటి. అక్కడికి బాగా ఎక్కువ వెళ్తారు మన తెలుగు వాళ్ళు కూడా. జిమ్, నథింగ్ బట్ స్విమ్మింగ్ పూల్, లోపలే రన్నింగ్ ట్రాక్ అన్నీ ఉంటాయి. సో ఆ రెక్ సెంటర్ చూపిస్తా. ఇక్కడే కార్ ఉంది, అది తీసుకొని వెళ్దాము. ఎందుకంటే రెక్ సెంటర్కి నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ అటు నుంచి డిస్కవరీ పార్క్ వెళ్ళాలి. సో ఒకేసారి కార్ తీసుకెళ్తే బెటర్. రెక్ సెంటర్ కూడా నడవడం వాచిపోయిద్ది. సో రెక్ సెంటర్ చూసుకొని డిస్కవరీ పార్క్ కూడా చూపించేస్తాను. ఇంకా క్లోజ్. అదిగో మెయిన్ ఇదిగో ఇదంతా యూనియన్ బిల్డింగే. మన వెనకాల ఉండేది మొత్తం యూనియన్ బిల్డింగే. ఆ టైమ్ టవర్ చూసారా, ఇదంతా యూనియన్ బిల్డింగే అనమాట. ఫ్రంట్ నుంచి చిన్నగా ఉంటుంది కానీ చాలా పెద్దది యూనియన్ బిల్డింగ్. టోటల్లీ ఫర్గాట్, అసలు మర్చిపోయా. ఈ బిజినెస్ బిల్డింగ్కి ఊటెన్ హాల్కి మధ్యలో ఇక్కడ ఈగల్ ల్యాండింగ్ అని ఉంటుంది అనమాట. సో ఈగల్ ల్యాండింగ్ అంటే డైనింగ్ జాబ్స్, ఇంకా అదొక ఫుడ్ ప్లేస్ లాగా. లోపలే బఫెట్ ఇవన్నీ ఉంటాయి. సో ఏమన్నా ఫుడ్ తినాలన్నా ఇంకెక్కడికైనా అంటే తినడానికి మొత్తం ట్రాన్స్పోర్టేషన్ బిల్డింగ్ ఉంటుంది ఇటు లెఫ్ట్ సైడ్. అండ్ రైట్ సైడ్ ఈగల్ ల్యాండింగ్. కొత్తగా వచ్చే వాళ్ళు మంచిగా ఫోటోలు దిగడానికి కూడా అక్కడ ప్లేస్లు ఉంటాయి, చూపిస్తాను. ఈగల్ ల్యాండింగ్ ఆపోజిట్లో ఇది హైలాండ్ స్ట్రీట్ గరాజ్ అని చెప్పేసి ట్రాన్స్పోర్టేషన్ బిల్డింగ్ అనమాట. ఒకసారి పైకి వెళ్ళి చూపిస్తాను. వ్యూ చాలా బాగుంటుంది లాస్ట్ ఫ్లోర్లో. సో ఈ బిల్డింగ్ మొత్తం ఏంటంటే ఇంక 7th ఫ్లోర్. ఈ బిల్డింగ్ మొత్తం పార్కింగే, హైలాండ్ స్ట్రీట్ గరాజ్ అంటారు. ఇంకా కార్ పార్కింగ్ కానీ యాక్చువల్గా పైన కూడా ఈ 7th ఫ్లోర్లో పైన కూడా పార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇదంతా పార్కింగ్ లాట్స్. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మామూలుగా ఉండదు. డెంటన్ మొత్తం కనపడుతుంది దగ్గరగా. ఎండ మండిపోతుంది. ఇందాక కింద మీకు అన్నీ తిప్పి చూపించి పైనుంచి ఒకే యాంగిల్లో పటా తెప్పిస్తా చూడండి. ఇదిగో ఇది ఇందాక మనం చూసిన బిజినెస్ బిల్డింగ్. ఇదిగో ఇది మొత్తం యూనివర్సిటీ యూనియన్ బిల్డింగ్ అనమాట. ఇది స్టార్టింగ్లో చూపించిన ఊటెన్ హాల్. మన కార్ పార్కింగ్ అదిగో అక్కడ కార్లు పార్క్ చేసి అక్కడ పార్క్ చేసి దిగాను. ఇంకా అదిగో ఆ ముందు కనపడుతుంది కదా, అది సేజ్ హాల్. ఈ వెనకాల అదిగో ఆ బిల్డింగ్ ఉందా, అదేమో విల్లీస్ లైబ్రరీ. ఇంకా వెనకాల రెక్ సెంటర్ ఉంటుంది. డీపీ అంటారా, ఇదిగో ఇటు బయట ఒక 8 మైళ్ళు పోతే డీపీ ఉంటుంది అనమాట. అది ఇంకా కాలేజ్ మొత్తం మెయిన్ బిల్డింగ్స్. ఇంకో 4 సార్లు చెప్పానంటే మీరు నన్ను కొడతారు. అంటే ఏదో ఒక తాపత్రయం, అంటే ఏమైనా చూపించలేకపోతున్నానేమో అని చెప్పేసి. ఇంకా దాదాపు అక్కడ చూపించడానికి ఏం లేదు, అవే ఉంది. అమెరికా వచ్చి తెల్లపడతారు ఎవరైనా, నేనేమో కర్రీ ముగ్గలాగా నల్లపడుతున్నాను. ఈ ఎండకి ఈ టెక్సస్కి ఒక దండం రా బాబోయ్. ఇందాక చెప్పా కదా ఫోటోలు దిగడానికి మంచి ప్లేస్ చూపిస్తానని. ఇదిగో ఈగల్ ల్యాండింగ్ బిల్డింగ్. దాని ఆపోజిట్లో మంచిగా ఇట్లా యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ UNT అని చెప్పి ఉంటుంది. ఈ ప్లేస్లో దిగి ఒక ఇన్స్టాగ్రామ్లో అందరూ రాగానే ఒక ఫోటో వేయండి, సెట్ అయిపోయింది. ఇదే ఈగల్ ల్యాండింగ్ బిల్డింగ్ అనమాట. ఇంక ఇందులో డైనింగ్ జాబ్స్, ఫుడ్ రెస్టారెంట్స్ అన్నీ చాలా ఉంటాయి లోపల. సో ఒక $10 $12 సంథింగ్ అన్లిమిటెడ్ బఫెట్ ఉంటుంది స్టూడెంట్స్కి. తమ్నైల్లో ఫోటో కోసం మిట్ట మధ్యాహ్నం ఎండలో అపరిచితుల్లో వాటి తిరిగినట్టు అటు ఇటు తిరుగుతున్నాను. ఆఖరికి ఎవరో పాపం తెల్ల చైనా పిల్ల వస్తే ఆ పిల్లని అడిగితే ఫోటో తీసింది అక్కడ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ అని ఉంది దగ్గర. సంవత్సరం అవుతుంది వచ్చి, ఇప్పుడు దిగాను ఫోటో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ అనే దాని ముందు. బద్ధకం అల్ట్రా ప్రో మ్యాక్స్కి ఎవరైనా పేరు ఉందంటే నీలేష్ ఆల్పాటి. ఇది వచ్చేసి రెక్ సెంటర్ అనమాట. కార్ పార్కింగ్స్ ఉండవు ఆ దగ్గరలో, అందుకని మన కార్ ఇక్కడ పెట్టి వెళ్తున్నాను. ఇదేనమాట పూల్ రిక్రియేషన్ సెంటర్. ఇది మొత్తం జిమ్మే, ఇంకా స్విమ్మింగ్ పూల్ కూడా లోపలే ఉంటుంది ఇండోర్. ఇక్కడికి వెళ్ళాలంటే మెయిన్ ప్రతి కాలేజీలో ఎక్కడికైనా కానీ మిమ్మల్ని ID కార్డు లేకుండా అలో చేస్తారు, ఏ స్టూడెంట్ అయినా. బట్ రెక్ సెంటర్లోకి మాత్రం ID కార్డు ఖచ్చితంగా కావాలి. ID కార్డు స్వైప్ చేస్తేనే మిమ్మల్ని లోపలికి పంపిస్తారు. ఇట్లా ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడే లోపల. ఇక్కడ స్వైప్ చేయాలి. అండ్ ఇదంతా జిమ్, చాలా పెద్దది. ఇటు సైడ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఇండోర్ స్విమ్మింగ్ పూల్.
యాక్చువల్గా అయితే అలో చేయను అన్నాడు లోపలికి. స్వైప్ చేస్తే నువ్వు సమ్మర్ 2 కోర్సెస్ ఆన్లైన్ చేస్తున్నావు కదా, నీకు మెంబర్షిప్ లేదు, మళ్ళీ పే చేయాలి ఇప్పుడు సమ్మర్కి అన్నాడు. ఐఎమ్ జస్ట్ హియర్ టు టేక్ ఏ వీడియో అన్న, మనం తెలుగు అతనే అనుకుంటా, సో యూ కెన్ జస్ట్ గో అరౌండ్ అన్నాడు. ఏమనలేదు. మామూలుగా అయితే మీకు ఖచ్చితంగా ఫీజు కట్టుంటేనే, ఆఫ్లైన్ సబ్జెక్ట్ ఉంటేనే దీనికి యాక్సెస్ ఉంటుందంట. నాకు ఇప్పుడే తెలిసింది. స్వైప్ చేసి నీకు యాక్సెస్ లేదన్నాడు. ఐఎమ్ జస్ట్ హియర్ టు టేక్ ఏ వీడియో అన్న. ఓకే యూ కెన్ జస్ట్ గో అరౌండ్ అన్నాడు. సో ఇంక ఇది మొత్తం ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం జిమ్ ఏరియా అనమాట. బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది, పైనేమో రన్నింగ్ ట్రాక్ ఉంటుంది రౌండ్గా, చూపిస్తాను అది ఇప్పుడు పైకి వెళ్ళి. రిక్రియేషన్ సెంటర్. సో ఇంకేమైనా తెచ్చుకుంటే మీరు ఏమైనా అన్ని లాకర్స్లో పెట్టుకోవడానికి ఇక్కడ వరుసగా లాకర్స్ ఉంటాయి మొత్తం. పైకి వెళ్తే ట్రాక్ అండ్ ఇక్కడ మొత్తం బాస్కెట్బాల్ కోర్ట్ అవన్నీ ఉంటాయి. సో ఇదంతా రన్నింగ్ ట్రాక్ అనమాట. పైన చూసారా, మండే వెనస్డే ఫ్రైడే ఇటు పరిగెత్తాలంట, థర్స్డే సాటర్డే సండే ఇటు పరిగెత్తాలంట. మరి నేను ఇటు పరిగెడతాను మరి ఇప్పుడు. ఇదంతా వాకింగ్ ట్రాక్, ఈ రౌండ్గా రన్నింగ్ కూడా చేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ ఆల్ జిమ్. ఏంట్రా ఎంత ఉందంటారా, అటువైపు ఒక 20 థ్రెడ్మిల్లు ఉన్నాయి, పైన ఉన్నాయి, అది అమ్మోలు ఉన్నాయి, లిఫ్టింగ్ మిషన్లు, వెయిట్ లిఫ్టింగ్ మిషన్లు. చాలా పెద్దది రెక్ సెంటర్. సో అదనమాట. ఇంకా వాడుకునే వాళ్ళకైతే మాత్రం పైసా వసూలు, అన్నీ ఉంటాయి, ప్రశాంతంగా వాడుకోవచ్చు. నా లాంటి బద్దకస్తులకి ఇక్కడ దాకా వచ్చి రోజు పావుగంట ఇక్కడికి ఏమొస్తాం లేరా, ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసి వెళ్దాం అనుకునే వాళ్ళకి వేస్ట్. బట్ మంచిగా వాడుకునే వాళ్ళకి, జిమ్ ఫ్రీక్స్కి అయితే చాలా బాగుంటుంది. అంటే నార్మల్ అప్పుడు చాలామంది ఉంటారు, ఇప్పుడంటే ఎవరు లేరు కానీ. అండ్ ఆల్సో వీటన్నిటితో పాటు ఇక్కడ నార్మల్గా ఈ టేబుల్ టెన్నిస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఆపోజిట్ బిల్డింగ్లో బ్యాడ్మింటన్ కూడా ఉంటుంది అనమాట. 8-9-10 కోట్లు పెద్దదే, చాలా బ్యాడ్మింటన్ కూడా ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే సాటర్డే సండే వెళ్తాడు మా ఫ్రెండ్. సో ఇక్కడ వచ్చేసి ఇంకా టేబుల్ టెన్నిస్ ఏరియా ఆడుకోవడానికి అండ్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా. అండ్ వీటన్నిటితో పాటు మెయిన్గా ఇంకో 2 మర్చిపోయాను. యుఎన్టీ స్టేడియం ఉంటుంది అండ్ కొలీజియం ఉంటుంది. సో కొలీజియం అంటే నార్మల్గా ఏమన్నా ఈవెంట్స్, మన తెలుగు వాళ్ళే కానీ ఏమన్నా ఫెస్టివల్ ఈవెంట్స్ అట్లాంటివి ఏమైనా జరిగినా, ఇంకేమైనా ఈవెంట్స్ ఏమైనా జరిగితే కొలీజియం, ఇదిగో ఇక్కడ కనపడుతుంది కదా పెద్దది, అది కొలీజియం అనమాట, యుఎన్టీ కొలీజియము. ప్రస్తుతానికి నాకు తెలిసి ఇప్పుడు ఎంట్రీ ఉండదు, ఎందుకంటే ఈవెంట్ ఏం లేదు కాబట్టి. గ్రాడ్యుయేషన్ సెరమనీస్ అవన్నీ ఈ కొలీజియంలో జరుగుతాయి. అండ్ యుఎన్టీ స్టేడియము మధ్యలో హైవే ఉంటుంది, హైవేకి అవతల సైడ్ యుఎన్టీ స్టేడియం ఉంటుంది, అది కూడా చాలా పెద్దది. దాని లోపలికి ఇప్పుడు నాకు తెలిసి ఎంట్రీ ఉండదు. సో ఈ 2 కూడా కొంచెం మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్స్ లాగా. లాస్ట్ ఐటమ్ డిస్కవరీ పార్క్. మీట్ యూ దేర్, బాయ్. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్, నేను వస్తాను బాబు. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ డిస్కవరీ పార్క్, ఇదేనమాట డిస్కవరీ పార్క్. సో ఇక్కడ మీరు నార్మల్గా బస్సులో వస్తే మీకు ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, ఇది ఫ్రంట్ ఎంట్రన్స్. మామూలుగా అయితే నేను ప్రతిసారి బ్యాక్ ఎంట్రన్స్కి వెళ్తాను, ఎందుకంటే కార్ పార్కింగ్ నాది నాకున్న పార్కింగ్ స్టిక్కర్కి అక్కడ ఉంటుంది లాట్. సో ఒకసారి ఫస్ట్ ఫ్రంట్ చూపించి తర్వాత బ్యాక్కి తీసుకెళ్తా. ఇక్కడే అనమాట మన బస్ స్టాప్. సో ఎక్కడ మీరు యూనియన్ దగ్గర బస్ ఎక్కినా ఇక్కడ ఈ బస్ స్టాప్లో దింపుతుంది, ఇటు నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు. యుఎన్టీ డిస్కవరీ పార్క్, టీఏసీసీఐఆర్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ అంట. అదంటే ఏంటో నన్ను అడగదు, నాకు తెలీదు. సో ఇంక ఇవన్నీ బిల్డింగ్సే, ఇంటర్నల్గా కనెక్షన్ ఉంటుంది లోపల. సో స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏంటంటే చాలామందికి తెలీదు, అంటే హౌసెస్ చూసుకునేటప్పుడు కానీ అకామిడేషన్ సెట్ చేసుకునేటప్పుడు యుఎన్టీ అక్కడ యూనియన్ దగ్గరే సెట్ చేసుకుంటారు. బట్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అయితే చాలా వరకు 90% మీ క్లాసెస్ డిస్కవరీ పార్క్లో జరుగుతాయి. సో ఒకవేళ మీరు సిఎస్ అయ్యి ఉంటే కనుక ఈ డిస్కవరీ పార్క్ చుట్టుపక్కల కూడా అపార్ట్మెంట్స్ చాలా ఉంటాయి, ఒకసారి కన్సిడర్ చేయండి ఒకవేళ ఇల్లు చూసుకునేటట్టు అయితే. ఎందుకంటే తెలియదు చాలామందికి, అంటే డీపీ అని తెలుసు కానీ డీపీ ఎంత దూరం ఉంటుందని తెలీదు. సో అది అలా చూసుకోండి. ఎంత ఖాళీ ఉందో చూడండి. మంచిదేలే, మనకి మంచిదే. అందరి ముందు వీడియో తీసే బదులు, సమ్మర్ కదా ఎవ్వడు లేడు, పిన్ డ్రాప్ సైలెన్స్, మొత్తం ఖాళీగా ఉంది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. సో మా క్లాసెస్ జరిగిన ఫస్ట్ సెమిస్టర్లో ఆ ఎడ్జ్లో ఉంటాయి అన్నమాట. సో K120 అని చెప్పి మీరు ఒకవేళ ఎన్రోల్ అయ్యేటప్పుడు మీకు కనపడుతుంది DP 120, K120, K150, 230 అట్లా పైన ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. థర్డ్ ఫ్లోర్ లేదు, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్లో జరుగుతాయి క్లాసెస్. యాక్చువల్గా అయితే ఈ బ్యాక్ పార్కింగ్ అక్కడ పెట్టుకొని ఈ డోర్లోంచి లోపలికి వస్తాం అనమాట. సో ఫస్ట్ సెమిస్టర్లో మాకు క్లాసెస్ జరిగింది మొత్తం ఇక్కడే.
ఇది వచ్చేసి K120 క్లాస్ రూమ్. బిగ్ డేటా క్లాస్ ఇక్కడే జరిగింది. లోపల ఎవరైనా ఉన్నారేమో క్లాస్ చూపిస్తాను ఒకసారి కుదిరితే. ఎవరు లేరు. సో క్లాస్ రూమ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. లైట్స్ కూడా వేసి లేవు. లైక్ ఇవి కొంచెం కొత్త క్లాస్ రూమ్స్. మరి ఆ ఊటన్ హాల్లో బాగా పాతగా ఉంటాయి కదా, ఇలా ఉంటాయి క్లాస్ రూమ్స్. అండ్ అటువైపు కూడా ఒక క్లాస్ ఉంది, కంప్యూటర్ అల్గోరిథమ్స్ జరిగింది అక్కడ. అది కూడా ఒకసారి చూపిస్తాను. ఇదిగో ఇదే K120 క్లాస్ రూము. ఇది కూడా ఖాళీగానే ఉంది, ఎవరు లేరు. సో ఇక్కడ కూడా ఒక క్లాస్ జరిగిందనమాట మాకు ఫస్ట్ సెమిస్టర్లో. అండ్ సెకండ్ సెమిస్టర్లో కూడా జరిగింది ఇక్కడ కంప్యూటర్ సెక్యూరిటీ. ఇక్కడ మోస్ట్లీ డీపీలో ఏంటంటే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బయోమెడికల్, సో ఇట్లాంటి కొన్ని బ్రాంచెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా ఒక క్లాస్ రూమ్ మాకు. ఫస్ట్ సెమిస్టర్లో ఇక్కడ క్లాస్ జరిగింది అండ్ సెకండ్ సెమిస్టర్లో ఇక్కడ కూడా జరిగింది. సో కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఏంటంటే మోస్ట్లీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. క్లాసెస్ కూడా చూడండి చాలా బాగుంటాయి, చాలా పెద్ద క్లాసెస్. 100 మెంబర్స్ ఉంటారు. 100 మెంబర్స్లో 95 మెంబర్స్ తెలుగు వాళ్ళు ఉంటారు. తెల్లవాళ్ళు ఒక ఇద్దరు ఇక్కడ కూర్చుంటారు అంటే, మిగిలిన మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు. స్టార్టింగ్లో నేను షాక్ అయ్యా, మీరు షాక్ అవుతారు, పర్లేదు అలవాటు అయిపోద్ది. ఇక్కడ ఏరియాస్ చూసారు కదా, ఇక్కడ ఏంటంటే ఇంకా ప్రశాంతంగా క్లాస్కి కొంచెం టైం ఉన్నా, లేదంటే మీరు ప్రశాంతంగా చిల్ అవ్వడానికి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వీకెండ్స్ కానీ ఓపెనే ఉంటుంది. మీకు ఏమైనా వర్క్ ఉంటే ఇదిగో ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఇక్కడ మొత్తం కూర్చొని సిస్టమ్లు పెట్టుకొని పడుకొని ఎలా కావాలంటే అలా వర్క్ చేసుకుంటారు. ఇదిగో ఇటువైపు కూడా ఉంటాయి స్టూడెంట్ స్టేషన్స్ లాగా. ఈ విధంగా టీవీస్ ఉంటాయి, గేమ్స్ తెచ్చుకొని ఆడుకోవచ్చు. ఇట్లా సోఫాలు పెట్టుంటాయి. కావాలంటే అక్కడ మనకి PS5 లైబ్రరీలో, అక్కడ డీపీ లైబ్రరీలో PS5 కానీ ఎక్స్బాక్స్ అవి ఇస్తారనమాట. మీరు రిజిస్టర్ చేసుకొని తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని ఆడుకోవచ్చు. ఇక్కడ కూడా నార్మల్గా సిట్టింగ్ ఏరియా. ఇక ఇక్కడ క్లోజ్ చేసి ఉంది కదా, ఇదే ఫుడ్ కోర్ట్ అనమాట, డీపీ ఫుడ్ కోర్ట్. ఇవాళ ఫ్రైడే కదా క్లోజ్ చేసి ఉంది, అందుకు అక్కడ రైట్ సైడ్ డోర్స్ కనపడుతుంది కదా, అది డీపీ లైబ్రరీ. ఇది వచ్చేసి కాలేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఆఫీస్ అనమాట. అండ్ ఇటువైపు కూడా బ్యాక్ సైడ్ క్లాసెస్ ఉంటాయి, కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి రైట్ సైడ్లో. సో ఇంకా మీకు ఇట్లా కింద ఫ్లోర్లో, పైన ఫ్లోర్లో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కానీ, ఏ బ్రాంచ్ వాళ్ళకి, ఇన్ఫర్మేషన్ సైన్స్ వాళ్ళకి కానీ ఎవరికైనా కెరీర్ ఫేర్ ఉందనుకో. కెరీర్ ఫేర్ అంటే నథింగ్ బట్ కంపెనీస్ వాళ్ళు వస్తారు. ఇదిగో ఇట్లా టేబుల్స్ వేసి ఉన్నాయి కదా, ఇదిగో ఇట్లా టేబుల్స్ వేసుకొని వరుసగా ఉంటారు. కంపెనీలు వాళ్ళ కంపెనీ నేమ్ ఒక ఫ్లెక్స్లా ఇలా పెట్టుకొని వరుసగా ఉంటారనమాట. అసలు నడవడానికి ఖాళీ ఉండదు. వెనకమాల వాక్వే మొత్తం తిరుపతిలో కొట్టుకుంటూ ఉంటారు స్టూడెంట్స్, రెజ్యూములు పట్టుకొని కంపెనీ వాళ్ళకి ఇవ్వటం అట్లా చేస్తారనమాట. సో కెరీర్ ఫేర్స్ అవి ఇవి ఏమైనా జరిగినప్పుడు డీపీలో ఎక్కువ జరుగుతాయి. కంప్యూటర్ సైన్స్ వాళ్ళవి మొత్తం నిండిపోయి ఉంటుంది అనమాట ఇది ఫ్లోర్ మొత్తం. అండ్ ఫ్రిస్కో క్యాంపస్ అయితే బ్రాండ్ న్యూ ఉంటుంది, UNT ఫ్రిస్కో క్యాంపస్. ఇక్కడ నుంచి అరౌండ్ 40 మినిట్స్ ఉంటుంది. ఎప్పుడైనా ఈసారి ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ ప్లాన్ చేసినప్పుడు దాంట్లో చూపిస్తా ఫ్రిస్కో క్యాంపస్. ఎందుకంటే నాకు వర్క్ అంటే నా ఆన్ క్యాంపస్ జరిగేది ఫ్రిస్కో క్యాంపస్లో. సో ఈ వీడియోకి అయితే ఇప్పటికే చాలా చూపించాను అనుకుంటున్నా మొత్తం UNTలో ఉన్నవన్నీ. సో ఫ్రిస్కో క్యాంపస్కి వెళ్ళినప్పుడు ఇంకో వీడియో ప్లాన్ చేద్దాం. అండ్ ఇంకేమున్నాయి చూపించడానికి డీపీలో, అంతే మోస్ట్లీ క్లాసెస్ అది ఇది మొత్తం ఇంకా అవే ఉంటాయి అన్నమాట. ఏ బిల్డింగ్ అయినా అదే సంత. ఓకే మరి ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. సో అన్నీ కవర్ చేసాను అనుకుంటున్నా. మన UNT వాళ్ళు ఉండి ఇంకేమైనా మిస్ అయ్యానంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అవి దేనికో కూడా కామెంట్ చేయండి, పిన్ చేసి పెడతా, ఎవరికైనా కావాలంటే చూస్తారు. మోస్ట్లీ అన్నీ చూపించాను అనుకుంటున్నా. ఇంతకు మించి నేనైతే ఏం చూడలేదు మన క్యాంపస్లో. నేను చూసినవన్నీ అయితే చూపించాను. సో వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, కొట్టారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫాలో అయిపోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేసి UNT వచ్చే వాళ్ళకైతే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.